చాలా ముళ్ళులు ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ పెంచడం చాలా ఈజీ, కాకపోతే మీరు వాటరింగ్ అనేది చాలా తక్కువగా ఇవ్వాలి. తక్కువగా ఇస్తే మంచిగా వస్తాయి అన్నమాట. మీరు ఏం చేయాలంటే ఇలా కొమ్మలు కట్ చేయాలి. కట్ చేస్తే అక్కడ నుంచి మీకు ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. ఇది తీసుకుందాం. వావ్, ఈరోజు హార్వెస్ట్ అయితే నేను ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ తోటి స్టార్ట్ చేశాను. ఇదేమో చింత చెట్టు, చింత చిగురు వస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు దీన్ని ప్రూన్ చేస్తూ ఉంటాను, అయినా కూడా ఈ మొక్క అనేది భలే పెరుగుతూ ఉంటుంది. ఎంత లేతగా ఉందో, చింత చిగురు చూస్తే చాలా నాకు తినబుద్ధి అవుతుంది. ఇదిగోండి, తినేస్తా. పుల్లగా ఉంటుంది కానీ నాకు ఇష్టం. పుల్లగా ఉంది కానీ బాగుంది. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని, మంచి మంచి హార్వెస్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన దగ్గర దొరికేటటువంటి ప్లాంట్ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా న్యాచురల్ ఫెర్టిలైజర్స్ అండి. సహజంగా గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు, అలాగే మనము రకరకాల యొక్క ఆయిల్ కేక్స్ తోటి, అలాగే మునగాకు పౌడర్, వీటన్నిటితోటి తయారు చేసినటువంటి ప్లాంట్ గ్రోత్ ఎన్పికే మిక్స్ కానీ, అలాగే బనానా మిక్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ప్లాంట్ యొక్క గ్రోత్ ప్రమోటర్స్ అనమాట. అలాగే మనం ఇచ్చేటటువంటి జీవామృతం, పంచగవ్య, ఇవన్నీ ఏంటంటే మట్టిని సారవంతం చేస్తాయి. ఇలాంటివి ఉన్నాయి, కానీ మా దగ్గర ఇంకా వేరే ప్రోడక్ట్స్ లేవు. అయితే ఎవ్రీ మంత్ కూడా నేను ఇవి కాంబోస్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. వీటిలో మీకు మంచి మంచి ప్రోడక్ట్స్ వస్తాయి తక్కువ ప్రైస్లో. నేను రీసెంట్గా అంటే వాట్సాప్లో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, కాకపోతే రెగ్యులర్గా ఇంకా కొత్త వాళ్ళ కోసమని మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇది ఆగస్ట్ కాంబో. ఇది చాలా మీకు మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. ఇదేంటంటే కోకోపీట్, 1 kg కోకోపీట్ వస్తుందండి. అలాగే మీకు ప్లాంట్ గ్రోత్ ఎన్పికే మిక్స్ వచ్చేసి 2 kg వస్తుంది. అలాగే పంచగవ్య, అండ్ అలాగే మీకు ఇది వచ్చేసి దశపత్రి కషాయం. ఇది ఏంటంటే ఈ పంచగవ్య మీరు స్ప్రే చేయటం వల్ల వాటర్లో కలిపి స్ప్రే చేయాలండి. అది ఎలా చేయాలనేది చెప్తాను, నేను గైడ్ చేస్తాను. సో దానివల్ల ఏంటంటే మొక్కలకి మంచి ఫ్లవరింగ్ వస్తుంది, ఫ్లవర్ బూస్టర్ అనమాట. అండ్ అలాగే పెస్ట్ కంట్రోల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి దశపత్రి కషాయం. ఇది కూడా అంటే చాలా వరకు అన్ని డిసీజెస్ అనేవి కంట్రోల్ అవుతాయి మొక్కలకి. సో ఈ రెండు ఉంటాయి ఈ కాంబోలో. అండ్ అలాగే వీటితో పాటు మీకు మంచి ద్రవ జీవామృతము, ఆవు పేడ నుంచి తయారు చేసినటువంటి, గిరావు మూత్రం నుంచి తయారు చేసినటువంటి ఈ యొక్క ద్రవ జీవామృతం ఏంటంటే మట్టిని సారవంతం చేస్తుంది. ఇది కూడా అంతే. మీరు ఒక బకెట్ వాటర్లో కొద్దిగా ఇది వేసి చక్కగా మీరు దాన్ని కలిపి మొక్క మొదట్లో పోస్తే కనుక మట్టిలో సూక్ష్మజీవులు చాలా వరకు ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. అండ్ వీటితో పాటు ఇవన్నీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్. అండ్ మీకు చెప్పాను కదా కోకోపీట్. అలాగే మీకు ఒక మరువ మొక్క కూడా నేను పంపిస్తున్నాను, ఈ కాంబోలో వస్తుంది మీకు మరువ మొక్క. అలాగే మీకు వర్మీ కంపోస్ట్, 1 kg వర్మీ కంపోస్ట్ ప్యూర్గా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. అన్ని మొక్కలకి ఒక 2 స్పూన్లు వేస్తే కనుక మొక్కలు అనేవి చాలా చక్కగా పెరుగుతాయి. అండ్ వాటితో పాటు ప్లాంట్ గ్రోత్ ఎన్పికే మిక్స్ చెప్పాను కదా మీకు, ఇవి ప్లాంట్ గ్రోత్ ఎన్పికే మిక్స్. అలాగే మీకు వీటితో పాటు ఇంకొకటి బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ అని కూడా వస్తుంది. ఇవి రెండు 2 kg వస్తాయి అనమాట. బనానా మిక్స్ ఏమో మీకు 1 kg వస్తుంది. అండ్ వాటితో పాటు మీకు 15 రకాల విత్తనాలు వస్తాయి. ఓకే, సో ఇవి 15 వెరైటీ ఆఫ్ వెజ్ సీడ్స్ అనమాట. ఇవి కూడా మీకు ఫ్రీగా వస్తాయి. అండ్ వాటితో పాటు మీకు ఒక హెయిర్ ఆయిల్ వస్తుందండి. ఓకే, ఈ హెయిర్ ఆయిల్ కూడా మీకు ఫ్రీగా వస్తుంది. అంటే ఇన్ని రకాల ప్రోడక్ట్స్ మీకు ఒకే కాంబోలో వస్తాయి. అది కూడా చాలా మీకు రీజనబుల్ ప్రైస్, చాలా తక్కువ ప్రైస్ అనమాట. మీరు మీకు అసలు హెయిర్ ఆయిలే మీకు 450 రూపీస్ పడుతుంది, కానీ అది మీకు ఫ్రీగా వస్తుంది. సో మీరు హెయిర్ ఆయిల్తో పాటు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరు చక్కగా తీసుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, చెప్పేసిన. అండ్ సీడ్స్ ఏమేమి ఉన్నాయంటే చాలా ఉంటాయండి. పాలకూర, చుక్కకూర, అలాగే బచ్చలి, కొత్తిమీర, తర్వాత తోటకూర వెరైటీస్, ఆల్ టైమ్ చిక్కుడు, ఇలా మీకు ఒక 15 రకాల విత్తనాలు అయితే ఈ ప్యాకెట్లో వస్తాయి. ఓకే, ఇది పెట్టేస్తున్నాను, ఇవన్నమాట. అండ్ వీటితో పాటు ఈ కాంబో ఎవరికైనా కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు క్యాటలాగ్ అనేది షేర్ చేస్తాను. ఇవి ఎలా వాడాలి, ఏంటి, మొక్కలకి ఎలా ఇవ్వాలనేది కూడా నేను మీకు గైడ్ చేస్తానండి. వీక్లీ వన్స్ ఇస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అండ్ వాటితో పాటు మన దగ్గర దొరికేటటువంటి న్యాచురల్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా హెన్నా, ఇండిగో, అలాగే హెయిర్ ఆయిల్స్ అయితే 2-3 రకాల హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి. ఆనియన్ హెయిర్ ఆయిల్ కానీ, బ్రింగ్రాజ్ కానీ, అలాగే రోజ్మేరీ ఆయిల్ కానీ, ఇవన్నీ కూడా చాలా చక్కగా తీసుకుంటున్నారు, చాలామంది యూజ్ చేస్తున్నారు. మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి. మీరు ఒక బాటిల్ తీసుకొని ట్రై చేయొచ్చు. మీకు ఎలా వర్కౌట్ అవుతుందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఎలా అప్లై చేయాలి అనేది నేను చెప్తాను. అలాగే మీకు అందరికీ కూడా
ముల్తానీ మట్టి ఇవన్నీ కూడా నేను ఫ్రీగా పంపిస్తున్నాను అడిషనల్గా అనమాట. అది ఓకే. ఈ ప్రోడక్ట్స్ ఇంకా చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవి jyotinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. లేదా ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. సో దట్ మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక అద్భుతమైన మీకు ఒక మంచి విషయం ఏంటంటే, నేను మోస్ట్లీ వీకెండ్లో మీకు ఎప్పుడు కూడా వీకెండ్స్లో మీకు వెబ్సైట్లో ఒక 30% వరకు మీకు ఆఫర్ ఉంటుంది. అంటే మీకు 30% తగ్గుతాయి అన్నమాట ప్రోడక్ట్స్ అన్నీ కూడా. మీరు ఒకసారి చూడొచ్చు, ట్రై చేయండి. ఎందుకంటే ఇది వీకెండ్ కాబట్టి ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నా. ఈ పక్కన పెట్టేద్దాం. అయితే ఈరోజు వీడియోలో ఏంటంటే మనం హార్వెస్ట్ ఉంది. అలాగే నేను చాలా విత్తనాలు వేసాను, రకరకాల విత్తనాలు వేసానని చెప్పాను కదా. అవన్నీ కూడా సీడ్లింగ్స్ మంచిగా వచ్చినాయి మొక్కలు. అవి మీకు చూపిస్తాను. అలాగే హార్వెస్ట్ ఏముందో మనం చూద్దాం పదండి. మా డ్రాగన్ చెట్టుకి డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది. 6 months అవుతుంది అనుకుంటా అండి మొక్క పెట్టి. చాలా ఏజ్ ఏం లేదు దీనికి, కానీ ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ ఫ్రూట్ అయితే నేను తీసుకుంటున్నాను ఈరోజు. చక్కగా పండిపోయింది. చాలా ముళ్ళు ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ పెంచడం చాలా ఈజీ. కాకపోతే మీరు వాటరింగ్ అనేది చాలా తక్కువగా ఇవ్వాలి. తక్కువగా ఇస్తే మంచిగా వస్తాయి అన్నమాట. మీరు ఏం చేయాలంటే ఇలా కొమ్మలు కట్ చేయాలి. కట్ చేస్తే అక్కడ నుంచి మీకు ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. ఇది తీసుకుందాం. వావ్, ఈరోజు హార్వెస్ట్ అయితే నేను ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ తోటి స్టార్ట్ చేశాను. మంచి సైజులో వచ్చింది, బాగుంది. మంచి కలర్లో కూడా వచ్చింది కదా. చిన్న మొక్క చూడండి మీరు. ఈ మొక్కే స్టెమ్స్ బాగా వచ్చేటట్టు చూసుకోవాలి. మాకు ఈ ఫ్లవర్స్ అయితే ఏం డోకా లేదు. ఎప్పటికీ చాలా అంటే చాలా బాగా వస్తుంటాయి ఫ్లవర్స్. ఇక్కడ చూసినారా రోజెస్ అన్నీ ఎంత చక్కగా వచ్చాయో. మొక్క నిండుగా ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ చూసారా నేను వంకాయ విత్తనాలు వేసానని చెప్పాను కదండి. ఇవన్నీ నారు పోసాను. అన్నీ కూడా సెకండ్ లీవ్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ మొక్కలు తీసి మనము రీపాట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా నేను మట్టి మిశ్రమము కలిపి పెట్టుకున్నాము కుండీలలో. సో వీటిని తీసి అందులో పెట్టేయడమే. అండ్ ఇది చెర్రీ టమాటో చూసారు కదా. చెర్రీ టమాటో అనమాట. టమాటోలన్నీ ఎలా వస్తున్నాయో మంచి సైజులో చక్కగా కాస్తున్నాయి. ఇదేమో విపరీతంగా పెరుగుతుంది. గోరింట పూలు ఆరెంజ్ కలర్ అనమాట. సీడ్స్ అయితే నేను చాలామందికి అయితే నేను షేర్ చేసిన. ఇలా ఉంటాయి విత్తనాలు. ఇది ఒక్కటి స్ప్లిట్ అయితే కనుక మీకు ఒక్కసారి చూపిస్తాను తెలియని వాళ్ళకి. ఒక్కసారి స్ప్లిట్ అవుతే ఇది టచ్ అయితే చాలా స్ప్లిట్ అయిపోయి పడిపోయాయి చూసారా. సో ఇలా సీడ్స్ అనేవి చాలా ఇలా ఉంటాయి. ఇలా వేస్తే ఇలా వచ్చేస్తాయండి. ఇవి చాలా సింపుల్, చాలా ఈజీగా గ్రో అవుతుంది మొక్క. మీరు కూడా చాలామందికి షేర్ చేయొచ్చు. మీరు ఏమైనా ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టినప్పుడు నాకు చెప్తే నేను విత్తనాలు మీకు పంపిస్తాను. మా దగ్గర ఉన్నాయి, ఉంటే పంపిస్తానబ్బా, లేకపోతే లేదు. ఇక్కడ ఏవో టమాటాలు ఉన్నాయి. ఈ మొక్క కూడా కొంచెం ఖరాబ్ అయిపోయింది. సో ఈ టమాటాలు తీసేసుకొని మొక్కను తీసేద్దామని చూస్తున్నా. ఓకే, మనము పండించిన టమాటాలు అయితే చాలా బాగుంటాయి అబ్బా. మా గార్డెన్లో మేము టమాటాలు అయితే చాలా బాగా తీసుకుంటాము ప్రతి సంవత్సరం కూడా. ఈసారి ఇంకా వేయలేదు, నారైతే పోసి పెట్టిన. రకరకాల టమాటాలు వేసిన. మీరు కూడా నారు పోసుకొని పెట్టేసుకోండి మొక్కలు. ఇదిగోండి. ఇంకా నేను ఏమి మొక్కలు సరిగా పెట్టలేదండి. ఇంకా పాత మొక్కలే ఇవన్నీ కూడా, అవే వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా నారు పోసినవి ఇప్పుడు పెట్టాలి. అండ్ ఇంకేమున్నాయి చూద్దాం. మా పపాయ మొక్క గురించి చెప్తాను. ఇది చూసారా ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి నేను కాయలు అయితే తీసుకుంటున్నా. అది కూడా మంచి సైజులో వస్తున్నాయి చూడండి. మనము కుండీల్లో పెంచినా సరే ఇలా మంచి సైజులో కాయలు రావాలంటే మంచి ఫెర్టిలైజర్స్ అయితే మనము మొక్కలకైతే ఇస్తూ ఉండాలి. వాటికి ఫుడ్ పెడితేనే అవి కూడా మనకు ఫుడ్ని ఇస్తాయి. సింపుల్. ఒకే ఒక్క బీరపాదండి, ఒక్కటే మొక్క. నేను మీకు చాలాసార్లు చూపించిన అనుకుంటా ఈ మొక్క గురించి. కానీ దీనికి విపరీతమైన కాయలు అయితే వస్తున్నాయి. ఫిమేల్ ఫ్లవర్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయండి. మీరు చూడండి ఎన్ని వస్తున్నాయో. ఇదిగోండి, చీమలు కూడా ఎన్ని ఉన్నాయి చూసారా పాలినేషన్ చేయడానికి. ఇదిగోండి ఇదన్నీ. అండ్ ఆల్రెడీ ఇక్కడ ఈ బ్రాంచ్కి కూడా మనం చూసారా ఎన్ని వచ్చాయో. ఇదిగోండి ఇవన్నీ పెరుగుతున్నాయి, పాలినేషన్ అయ్యాయి కాబట్టి చక్కగా పెరుగుతున్నాయి. వీటిని మనము ఇలా వేసేద్దాం. కొంచెం ఇలా అందుకోమ్మా, కింద పడిపోకండి. ఓకే,
అండ్ ఇటు వద్దాము. ఇటు వస్తే ఈరోజు నేను ఒక 2 days అయింది నేను మిద్దె తోటలోకి వచ్చి. ఇవి మా బీరపాదు, సొరపాదు రకరకాలుగా మొక్కలు వేసిన సడన్గా పెరిగి చూడండి ఎలా అంటే అలా ఇంత పెద్దగా అయిపోయాయి. సడన్గా అంటే సడన్గా అనమాట. వీటికి మళ్ళీ మనము అల్లించుకోవాలి. చూడండి అన్ని కిందకి వెళ్ళిపోయినాయి. మనం ఇలా తీగలుగా అల్లించుకుంటే కొంచెం వాటికి సపోర్ట్ ఇస్తే అల్లుకుంటాయి. కిందకి వెళ్ళిపోయి ఎంత హెల్దీగా అంటే హెల్దీగా పెరుగుతున్నాయి. చూసారు కదా. మేమేం చేస్తున్నాము, ఏమి చేయము. వాటికి వారానికి ఒక్కసారి ఫుడ్ పెడతాం అంతే. పైకి ఎక్కించాలనుకుంటే పైకి కూడా ఎక్కియచ్చు. ఇప్పుడు కాదు కానీ ఇది అయిపోయిన తర్వాత జాగ్రత్తగా తీగని పైకి ఎక్కిస్తే చాలా చాలా కాయలు వస్తాయి. మంచి హార్వెస్ట్ అయితే మనం తీసుకోవచ్చు. ఇదేమో మొత్తం సొరపాదు, సొరకాయలు కూడా స్టార్ట్ అవుతాయి. ఇంకా మొగ్గలు వస్తున్నాయి వీటికి కూడా. చూడండి కాయలు వస్తాయి. ఇంకా మొగ్గలు వచ్చాయంటే కాయలు వచ్చేస్తాయి. ఇక్కడ కూడా 2 దూర టమాటాలు ఉన్నాయి, తీసుకుందాం. ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగోండి. అలాగే వంకాయలు ఉన్నాయండి, గ్రీన్ వంకాయలు. ఒక్కో సీజన్లో ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి మొక్కలకి. టెన్షన్ పడద్దు, సీజన్తో పాటు అవే సెట్ అయిపోతుంటాయి. మీరు పుల్లటి మజ్జిగ తర్వాత కొంచెం షాంపూ ఇలాంటివి స్ప్రే చేస్తుంటే కనుక చాలా వరకు చీడపీడలు అనేవి ఆశించవు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరు అల్లం దంచుకొని అది రోట్లో దంచుకోవాలి. దంచుకొని కూడా మనం మొక్కలకి ఇవ్వచ్చు అనమాట. ఈ వంకాయలు ఇవి ఒక రకమైన వంకాయలు, పర్పుల్ వంకాయల కక్కకి. ఇక్కడ ఉంది, తీస్తాం. ఇవ్వండి బంచెస్ వస్తాయి అన్నమాట. వంకాయలు అయితే మీరు ఒక మొక్కని ఒక కుండీలో పెట్టుకోవాలి. అప్పుడు మీరు కూడా ఇట్లా బంచెస్ తీసుకుంటారు. చూడండి ఎన్ని వచ్చినాయి, మంచిగా వచ్చినాయి కదా. ఇక్కడ ఉన్నాయా? ఇక్కడ ఉన్నాయి. చలో నాతో పట్టండి. అక్కడక్కడే వంకాయలు పెట్టానండి. ఇవేమో బ్లాక్ గుత్తి వంకాయలు ఉన్నాయి. ఇక్కడ తీసుకుందాం. ఇవి హైలైట్ అనమాట, చాలా లేతగా ఉంటాయి. అసలు కొంచెం కూడా ఇందులో మాకు విత్తనం అనేది కనిపించదు, అంత బాగుంటాయి ఇవి. నాకు చాలా మంచిగా అనిపిస్తాయి ఇవి. ఇవి ఎన్ని మొక్కలు పెట్టినా కూడా తక్కువే అనిపిస్తుంది. ఉన్నాయా? ఓకే డన్. అన్నీ కట్ చేసినాం కదా. ఓకే ఇదిగోండి ఇందులో వేస్తా. ఇవేమో ఆల్ టైమ్ చిక్కుడు. ఇవేమో ఆల్ టైమ్ చిక్కుడు అండి. ఇగో వేసాను చూడండి, చక్కగా అలా అలా వెళ్తున్నాయి. వీటికి కొంచెం మేము సపోర్ట్ కడితే ఇంకా పైకి వెళ్ళిపోతుంది మొక్క, మంచిగా వస్తాయి అన్నమాట. అండ్ అటు సొరకాయలు వస్తున్నాయి అన్నీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. ఇదేమో చింత చెట్టు, చింత చిగురు వస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు దీన్ని ప్రూన్ చేస్తూ ఉంటాను, అయినా కూడా ఈ మొక్క అనేది భలే పెరుగుతూ ఉంటుంది. ఎంత లేతగా ఉందో. చింత చిగురు చూస్తే చాలా నాకు తినబుద్ధి అవుతుంది. ఇదిగోండి తినేస్తా. పుల్లగా ఉంటుంది కానీ నాకు ఇష్టం. పుల్లగా ఉంది కానీ బాగుంది. ఇక్కడ పొడుగు వంకాయలు ఉన్నాయి, వాటిలోని కాకర కూడా వచ్చింది. అనిపిస్తున్నాయా నాన్న? ఏవో సరే తీసుకుందాం. తీసిన ఇక్కడ కొన్ని ఉన్నాయి. నేనైతే అన్ని వంకాయలు కలిపి వండేస్తా, మంచిగా ఉంటాయి కలగూర లాగా. ఓకే డన్, అయిపోయింది వంకాయలు. ఇక్కడ ఇంకెక్కడ రండి. ఇప్పుడు ఒక దానిమ్మ పండు తీసుకుందాం. చూసారు కదా దానిమ్మ ఎంత చక్కగా వచ్చాయో, భలే రెడ్ కలర్లో ఉంటాయి. ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ తర్వాత దానిమ్మ 2 ఫ్రూట్స్ అన్నమాట. ఏవో ఒకటి ఉంటాయి గార్డెన్లో. ఇక్కడ కూడా ఇవే వంకాయలు ఉన్నాయండి, గుత్తి వంకాయలు.
బాగా ఒక ఏఫిడ్స్ అని అవన్నీ చాలా వస్తున్నాయి మొక్కలకి. స్ప్రే చేయాలి, వర్షం పడుతుంది. జీవామృతం ఒకసారి స్ప్రే చేస్తే మంచిగా పోతాయి అన్నమాట. చూపిస్తాం మీకు ఎట్లా స్ప్రే చేసుకోవాలని. ఇక్కడ గ్రీన్ వంకాయల మొక్క ఇది కూడా చూడండి ఎట్లా అయిందో. ఏఫిడ్స్ వల్ల ఈ మొక్క ఇట్లా అయిందనమాట. కానీ వంకాయలు మాత్రం ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. చాలా బాగుంటాయి, చాలా లేతగా ఉంటాయి. ఇక్కడ కూడా ఉంది. లేతగా మంచిగా ఉంటాయి అన్నమాట, టేస్టీగా ఉంటాయి. వంకాయలకైతే మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ మొక్కకు పేరు పెట్టాల్సి వస్తుంది. మొక్క ఖరాబ్ అవుతుంది కదా, కట్ చేయాలి. అక్కడ నుంచి కట్ చేస్తే ఓకే, డన్. ఇవి అయిపోయినాయి. ఇంకా టమాటాలు ఉన్నాయి ఇక్కడ, రెడ్గా ఉన్నాయి, బాగున్నాయి చూడండి టమాటాలు, మంచి టమాటాలు. ఎంత పెద్ద చెట్టు అయింది, ఎంత పెద్ద పెద్ద సైజులో వచ్చాయి కాయలు. వాటి కిందికి వెళ్ళిపోయాయి. ఆ కొమ్మకు ఉన్నాయి చూడండి, అవ్వండి. అవి కొంచెం ఇంకా మాగాలి, వదిలేస్తున్నాను. ఇంకా వంకాయలు ఉన్నాయండి. మా బరువు మొదలైపోతున్నా, ఇక్కడ పెట్టేస్తా. ఇక్కడ ఒక టమాటా పడిపోయింది, తీసుకుందాము. అలాగే ఇవి కూడా నల్లే వంకాయలు, ఇవ్వండి. ఇట్లా చూస్తారా, చిన్న చిన్నగా ఉన్నాయి, కానీ ఇవి లేతగా ఉంటాయి కాబట్టి ఇవి తీసుకున్నాం. ఇవి కొంచెం పెరగాలి, ఈ మొక్కకు ఉన్నాయి ఇంకా. ఈ వంకాయలు ఇందులో వేద్దాం. ఇదిగోండి, ఇక్కడ మేము చూపిస్తున్నది మా మరువం మొక్క. ఇదే నేను మీకు పంపిస్తున్న మొక్క. చాలా బాగా వస్తుంది, మంచి మొక్క, భలే అందంగా పెరుగుతుంది. మంచిగా ఇట్లా బంచెస్ వస్తాయి అనమాట. ఇప్పటికి నేను అన్నిట్లో యూస్ చేస్తాను దీన్ని. అండ్ మనం ఇక్కడ కూడా కొన్ని వంకాయలు ఉన్నాయి, తీసుకుందాం. తీస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి. మా గార్డెన్లో ఎప్పటికీ ఉంటాయి ఏవో ఒకటి. ఇవన్నమాట. సరేనా, ఏమున్నాయి చూద్దాం పదండి. ఇవన్నీ హార్వెస్ట్ చేశాను, ఇంకా ఆకుకూరలు ఉన్నాయి, చేయలేదు. చూసారు కదా, హార్వెస్ట్ రకరకాల వంకాయలు అయితే నేను హార్వెస్ట్ చేసిన. అండ్ వాటిలో ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ అయితే ఒకటి వచ్చింది ఇవాళ, స్పెషల్ అనమాట. అలాగే నేను ఎప్పుడు అనుకుంటున్నాను మాకు వచ్చేటటువంటి ఈ దానిమ్మ ఫ్రూట్స్ మీకు ఒక్కసారి నేను చూపించాలి, కట్ చేసి ఎలా ఉంటుంది కలర్ అనేది. చాకు కూడా తీసుకురాలేదండి, నైఫ్, బట్ ఐ విల్ ట్రై మీకోసం. మీరు ఇలా పెంచుకోవచ్చు, ఏం లేదు. ఎందుకంటే మనం దీనికి పెద్దగా ఎఫర్ట్స్ ఏం లేవు. వీక్లీ వన్స్ మనము ఫుడ్ పెట్టాలి మొక్కలకి. అలాగే మనము వారానికి ఒకసారి పెడుతూ కొద్దిగా వారానికి ఒకసారి కలుపు మొక్కలు తీసేయడం, ఇలా మీకు టైం ఉన్నప్పుడే చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇవి యాక్చువల్గా కట్ చేస్తే రావట్లేదు. ట్రై చేస్తున్నా మీకోసం చూపిద్దామని. లోపల చాలా వావ్, చూసారా, ఆహాహా, ఎంత బాగుంటాయంటే ఇది అసలు చెట్టుకు వచ్చేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒరిజినల్ అనమాట కదా, మనం ఎలాంటి మందులు వేయకుండా పండించినటువంటి ఒరిజినల్ ఫ్రూట్స్. ఎంతమందికి అదృష్టం ఉంటుందండి, మనమే పండించుకోవాలి. కావాలా, ఇవ్వలేను. మీరు పండించుకోవడానికి ఎరువులు అయితే పంపిస్తా, ఏమనుకోవద్దు. కిందకు పోయి తింటాయిగా. ఎలా ఉంది ఈరోజు హార్వెస్ట్? బాగుందా? చిన్న హార్వెస్టే, ఈ మధ్య మొక్కలు ఇంకా ఎక్కువ వేయలేదు, మట్టి అనేది కలిపి పెట్టాను. ఫ్యూచర్లో కమింగ్ డేస్లో చాలా హార్వెస్ట్లు ఉంటాయి. చూసారు కదా బీరబాద్ ఎలా వచ్చినాయో, చాలా వచ్చినాయి, చాలా కాయలు ఉంటాయి, మంచి మంచి హార్వెస్ట్లు ఉంటాయి.
అండ్ వాటికి తీసుకోవాల్సిన కేర్ అవన్నీ కూడా నేను మీకు చెప్తూనే ఉంటాను. మీరు జ్యోతి గార్డెన్ ఫాలో అవ్వండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మంచి న్యాచురల్ ప్రోడక్ట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట. మరో మంచి బ్లాగ్తో ఇక్కడే కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేష్ సుఖ్నో భవ.